అందరికీ నమస్తే. ఇప్పుడు మార్నింగ్ టైం 10 అవుతుంది. ఇప్పుడే లాగిన్ అయిపోయాను. అండ్ బ్రేక్‌ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఇక్కడ బెంగుళూరులో ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లమ్ ఉంది. అందుకని పూరి, బోండా అండ్ నైట్ చపాతీలు ఇలాంటివన్నీ ఇప్పుడు కట్ చేసేసారు. ఈరోజు మాకు ఉప్మా పెట్టారు. చాలా బలవంతంగా తినేసి వచ్చాను. అండ్ పైకొచ్చాక ఇప్పుడే లాగిన్ కూడా అయ్యాను. కొన్ని బట్టలున్నాయి. పైకి వెళ్లి చూసేసొచ్చా. వాషింగ్ మిషన్ ఖాళీగా ఉంది. మనం వాషింగ్ మిషన్ వేయాలి బట్టలిప్పుడు. బట్టలెత్తుకొనెళ్ళి వాషింగ్ మిషన్‌కి వేద్దాము. చూద్దాము. ఇప్పుడే చూసేసొచ్చా పైన ఖాళీగానే ఉంది. కానీ తెలిసిందే కదా పీజీలో వాషింగ్ మిషన్ అంటే అందరూ ఫ్లాష్ మ్యాన్స్ అయిపోతారు. నువ్వు పైకెళ్ళి చూసి కిందకొచ్చే లోపల ఎవడో ఒకడు వేసేసుంటాడు. పైకెళ్ళి చూసేసి వాషింగ్ మిషన్ ఖాళీ ఉంటే బట్టలేసేసి వద్దాము. పైకొచ్చేసా. ఎట్లో ఎవడు వేయలేదు. ఖాళీగానే ఉంది. కానీ మా దాంట్లో ఏంట్రా అంటే ఇది నీట్‌గా ఉండదు. తీసి ప్రతిసారి క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసేద్దాం ఒకసారి. క్లీన్ చేసేసా. బిగించేద్దాం. గట్టిగా ఉందా? ఓకే, గట్టిగా ఉంది. ఇంకా మన బట్టలన్నీ వేసేసి ఫ్యాబ్ లిక్విడ్ పీజీలో ఉండే వాళ్ళకంతా ఇదే అమృతం లాగా బట్టలకి. బట్టలు అండ్ లిక్విడ్ వేసేసా. క్లోజ్ చేసేసి పవర్ ఆన్ చేసి, నేను ఎప్పుడు ఇక్కడ టైమర్ పెట్టను. ఇక్కడ జస్ట్ పవర్ ఆన్ చేసి ఇక్కడ కంటిన్యూ బటన్ నొక్కేస్తాను. ఆటోమేటిక్గా అదే రొటేట్ అయ్యి అదే టైం తీసుకునేస్తుంది. చూద్దాము ఎంత టైం తీసుకుంటుందో. 44 మినిట్స్ తీసుకునింది. 44 మినిట్స్ తర్వాత మళ్ళీ వద్దాం. 44 మినిట్స్ తీసుకుంది కదా, అది దగ్గర 1 అవర్ పడుతుంది. అది 44 మినిట్స్ అని చూపిస్తుంది కానీ 1 అవర్ ఈజీగా పడుతుంది. మనం ఈలోపు వెళ్ళి ఒక 1 అవర్ ఆఫీస్ వర్క్ చేసుకొని మళ్ళీ 1 అవర్ తర్వాత వెళ్ళి బట్టలు ఆరేద్దాం. ఇది డేట్ బైట్స్ అంట, ఫార్మలీ వాడిది. ఇది నిన్న ఆఫర్లో ఉంటే 9 రూపీస్కి వస్తా ఉంటే పెట్టాను. నేను ఇంకా లోపల ఒక 2-3 వస్తాయి అనుకున్నా, బట్ కానీ ఒకటే వచ్చింది. దీని ఎంఆర్పి చూడండి ఒకసారి. 40 రూపీస్ అంట. 40 రూపీస్ ఒకటేందన్నా, ఎవరు కొంటారు ఇలా ఉంటే? అందుకనే ఎవరు కొనక వాడు ఆఫర్లో పెట్టి అమ్మేస్తాను 9 రూపీస్కి. వాషింగ్ మిషన్ అయిపోయిండొచ్చు, వెళ్ళి చూద్దాం అయిపోయిందో లేదో. ఫుల్ ఎండ కొట్టేస్తుంది. అయిపోయింది, ఇంకా బట్టలు ఆరేద్దాం. ఇంకా వర్క్ చేస్తూ టైం చూస్తే 2 అయిపోయింది. పెరుగు ప్యాకెట్ తీసుకుందామని కిందికి వచ్చా. మా దగ్గర చిన్న పెరుగు ప్యాకెట్ కూడా 12 రూపాయలు, 10 రూపాయలకి అమ్మరాడ. తీసుకొని వెళ్తున్నా. ఇంకా తినేసి మధ్యాహ్నం వర్క్ కూడా కంప్లీట్ చేసుకునేసి మళ్ళీ ఈవినింగ్ వెళ్ళి బట్టలు తీసుకొని రావాలా. మళ్ళీ ఈవినింగ్ చూద్దాం. టైము ఈవినింగ్ 5:30 అయిపోయింది. ఇంకా కొద్దిగా వర్క్ ఉంది. వర్క్ కంప్లీట్ చేసుకొని 6:30కి అట్లా లాగౌట్ చేసేస్తా. బట్టలు కూడా తీసుకునేసా, ఆరిపోయాయి. ఇంకా రూమ్కి వెళ్ళి మడత పెట్టుకునేసి సర్దేస్తా. అండ్ ఈ రోజు వీడియోలో ఇంతే. ఈ రోజు వీడియోలో మన కృష్ణ భగవానుడు చెప్పిన ఒక మాట ద్వారా ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. అది ఏంట్రా అంటే, రేపటి రోజు జరగవలసింది కన్ఫామ్గా జరుగుతుంది. రేపు ఏదో ఒకటి జరుగుతుంది కదా అని చెప్పి ఈ రోజు నీ ప్రయత్నాన్ని ఆపాకు. ఈ రోజు ప్రయత్నించు, ఫలితం ఆ దేవుడికి వదిలే, అంతే. హరే కృష్ణ. సైనింగ్ ఆఫ్ జ్ఞానేష్.